నమస్తే, వెల్కమ్ టు కాన్వి క్రియేషన్స్. హరిణి గారు, మామూలుగా డబ్బు విషయానికి వచ్చేసరికి ఖచ్చితంగా మన మనసు ఒక మాట చెప్తుంది, బ్రెయిన్ ఒకటి చెప్తుంది. ఖర్చు పెట్టమని బ్రెయిన్ చెప్తుంది, వద్దు అని మనసు చెప్తూ ఉంటుంది. పక్కన వాళ్ళని చూసి మనం గత ఎపిసోడ్లో చెప్పుకున్నాం, కంపారిజన్ చేసుకోవద్దని. మనం ఎంత చేసుకోవద్దు అనుకుంటున్నా, అరే నేను ఇంతే చదువుకున్నా, వాడు అంతే చదువుకున్నాడు, కానీ వాడు నాకంటే ఎక్కువ సంపాదిస్తున్నాడే, నాకంటే ఎక్కువ హోదాలో ఉన్నాడే అన్న ఒక కంపారిజన్ ఖచ్చితంగా వస్తుంది. సో అప్పుడు మనం ఏం చేయాలి అంటే, లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుంది ఈ మనీ మేనేజ్మెంట్కి సంబంధించి? నువ్వు అంటే పక్కన వాళ్ళతో కంపారిజన్ చేసుకోకుండా తనకు తాను ఎదగాలంటే ఏం చేయాలి? ఇది కూడా మనకి చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనకి పక్కనతో కంపారిజన్ చేసుకోవాలి. ఎలా కంపారిజన్ చేసుకోవాలి? పాజిటివ్ వేలో కంపారిజన్ చేసుకోవాలి. ఎందుకంటే కంపారిజన్ చేసుకోకపోతే మనం ఎలా ఎదుగుతాం? కంపారిజన్ అంటేనే మనం నెగిటివ్లో వెళ్ళిపోతాం. అంటే మనం ఇక్కడ ఏం చేస్తాం, ఇంతకుముందు ఎపిసోడ్లో ఏం చెప్పుకున్నాం, పక్క వాళ్ళ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంది, దానికి మించి కావాలి, పక్క వాళ్ళకి ఒక చీర ఉంది, దానికి మించి కావాలి. అంటే వాళ్ళని ఎవరి కోసమో మనకి మనం బందీ అయిపోతాం. ఏంటి ఇప్పుడు మనకి హ్యాపీగా ఎక్కడ ఉన్నాం? ఇప్పుడు నాకు శ్రీలక్ష్మి గారికి ఒక మంచి కారు ఉంది, లేదంటే శ్రీలక్ష్మి గారి దగ్గర ఒక మంచి స్టూడియో ఉంది, నేను కూడా ఇది పెట్టాలంటే ఇది నాకు అక్కర్లేదు కదా. ఇది అక్కర్లేదు నాకెందుకు? నాకు నిజంగా కావాలంటే నేను చేస్తాను, నాకు దాంతో పని లేదు. నేను ఇప్పుడు మీ దగ్గరకు వచ్చా, మన కంటెంట్ ఇస్తున్నాం, చేస్తున్నాం, మేము మన ఇద్దరం కలిసి వర్క్ చేస్తున్నాం, మీరు మనకి ఒక వేలో వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు అలా కాకుండా మిమ్మల్ని చూసి నేను అరే ఈవిడ ఎంత ఇదిగా ఉంది, ఈవిడికి నాకు తేడా ఏంటి అని నేను పెట్టుకుంటే, కంపారిజన్ పెట్టుకుంటే నేను సంతృప్తిగా ఉండలేదు. నాకు అవసరం లేదు, అది మీకోసం చేస్తున్నాను, నా కోసం చేసుకోవట్లేదు. నిజంగా నాకు అవసరం అంటే ఏమండి ఇది చేయాలంటే ఎలా వెళ్ళాలి, ఇది మన గోల్, అల్టిమేట్ గోల్ ఇదే అయితే నేను మిమ్మల్ని అడుగుతాను. ఓకే, అప్పుడు మీరేం చెప్తారు? అప్పుడు కూడా ఇక్కడ కూడా చాలా మంది అంటే జెలసీ ఫీల్ అవుతారు. అంటే మనల్ని మించిపోతారేమో, నాకు పోటీ అవుతారేమో చేస్తాడు. ఈ ప్రపంచంలో అన్లిమిటెడ్ అండి, పరిమితులు లేనిది. ఎంతో మంది బిలియన్ ప్రజలు ఉన్నారు. ఎవ్వరు మనం ఏం చేసినా కూడా ఎక్కడి నుంచి చాలా వస్తుంది. ఇందులో మీలో ఉన్నది ఆ పరమాత్మే, నాలో ఉన్నది ఆ పరమాత్మే. అలా ఉన్నప్పుడు మీరు ఎదిగినా నేను ఎదిగినా ఒకటే. మిమ్మల్ని చూసి పాజిటివ్ వేలో వెళ్ళాలి. ఆ పాజిటివ్ నేను కూడా ఒక మంచి వేకి వెళ్ళాలి, నేను కూడా ఎదగాలి. అంతేగాని వాళ్ళని మించి ఎదగాలి, వాళ్ళకి ఏదో చూపించాలి అని కాదు కదా. ఇక్కడ ఇందులో మనకు ఆ ఫ్యాషన్ డిజైన్ చేసుకోవాలి. చాలా మంది అలా చేసుకోకుండా ఏంటంటే ఈ కంపారిజన్ దగ్గర ఎక్కువ ఇళ్లలో ఉంటాయి. ఇళ్లలో అక్క చెల్లెల మధ్య, లేదా తోడుకోడల మధ్య, లేదంటే మన రిలేషన్ మధ్య, వీటందరి మధ్య ఇవి ఉంటాయి అన్నమాట. ఇవి ఇట్లా పెట్టుకున్నప్పుడు వాళ్ళకేం నష్టం లేదు, మనకే నష్టం. అవును, మనం ఎక్కడ కంపారిజన్ చేసుకున్నాం, తోడుకోడల దగ్గర, లేదంటే పక్కింటి వాళ్ళ దగ్గర, మన చుట్టూ ఉన్న సర్కిల్లోనో, మన రిలేషన్లోనో, మన ఫ్రెండ్స్ దగ్గర మనం ఒక బౌండరీస్ పెట్టుకుంటాము. వీళ్ళకు ఉంది, నాకు లేదు, వీళ్ళకి అన్ని హై లెవెల్లో ఉన్నారు, నా దగ్గర లేదు అని పెట్టుకుంటాం. మీకు నిజంగా అవసరం అయితే మీరు తీసుకోండి, మీకు నిజంగా అవసరం ఉంటే మీరు కొనుక్కోండి, మీకు నిజంగా అవసరం అయితే మీరు ఎంజాయ్ చేయండి. బట్ ఎవరికో చూపించడం కోసం ఇప్పుడు ఏంటంటే సోషల్ మీడియాలో ప్రతిదీ చాలా బాగా రీల్స్ అనేవి కానీ ఏవైనా కానీ అవుతున్నాయి. అందరూ చాలా బాగా అంత ఇదిగా ఉన్నారు, అంత రిచ్గా ఉన్నారు, అంత ఇదిగా ఉన్నారు. మనమే చాలా కంపారిజన్స్ పెట్టుకుంటున్నాం. అది రిలేషన్ కానివ్వండి, మనీ కానివ్వండి, దేంట్లైనా. ఎవరికైనా రియల్ లైఫ్ ఎప్పుడు కూడా రియల్ లైఫ్ కాదండి. అందరూ కూడా ఓపెన్ గా ఉండరు కదా. సో ఇక్కడ ఏంటంటే మనకి మీ దగ్గరికి ఇందాక చెప్పుకున్నట్టుగా నేను సక్సెస్ అవ్వాలి అంటే పాజిటివ్ వేలో సక్సెస్ పెట్టుకోండి. ఓకే, రీల్స్ చేస్తే ఏముంది, దాంట్లో ఒక మంచి బిజినెస్ అయిపోయింది ఇప్పుడు. సో దానివల్ల మీకు కావాలి నేను ఎదగాలి అంటే ఓకే వాళ్ళలాగా నేను కూడా ఎదుగుతున్నాను అని ఒక పాజిటివ్ సైన్ పెట్టుకోవటం. అదే డబ్బు కావాలి అని మనం ఎప్పుడైతే డబ్బు అనుకుంటా ఉంటామో, డబ్బు ఉన్న వాళ్ళు ఎక్కువ కనిపిస్తున్నారు అంటే అలాంటి డబ్బుని మనం అట్రాక్ట్ చేయబోతున్నాము తొందరలోనే అర్థం. మనకు ఒక కారు కావాలనుకున్నాము, పదే అలాంటి కారే మనకు కనిపిస్తుంది అంటే అలాంటి కారు కనిపోతున్నాము అని అర్థం. మనం అయితే మనం ఏం చేస్తాము, అరే వాడి కారు ఉందిరా, మనకి లేదురా, ఎప్పుడు తెచ్చుకుంటాం ఏంటో ఇదే అనుకుంటాము. బట్ అంటే అది హ్యూమన్ నేచర్. ఎందుకంటే ఇక్కడ మనకి బ్రెయిన్లో వచ్చినప్పుడు మన బుద్ధిని యాక్టివేట్ చేసుకోవాలి. మన మనసు అలాగే చెప్పుద్ది. మన మనసు ఏం చెప్పుద్ది, ఏది ఉంటే దాన్ని దూకే చేయమని చెప్పుద్ది. ఇక్కడ చిన్న మీకు స్టోరీ చెప్తాను. ఏంటి అంటే అతనికి 4 రోజుల నుంచి ఫుడ్ లేదు, బాగా ఆకలేస్తుంది. అనుకోకుండా ఎవరో ఒక గులాబ్ జామ్ ఇచ్చారు, అక్కడ గులాబ్ జామ్ కనపడింది. అతనికి ఏమవుతుంది, అది ఇమీడియట్గా తినేయాలి అనే ఇంటెన్షన్ తోటి ఉంటాడు. ఈ లోపల ఎవరో ఫ్రెండ్ వచ్చి వరే అది తినమాకరా, దాంట్లో విషం ఉంది అంటాడు. 4 రోజుల నుంచి ఆకర్లేదు అంటే తినమని చెప్పేది ఎవరు? మనసు. బుద్ధి ఏం చెప్పుద్ది అప్పుడు? అతను ఆగేయమనగానే, విషయం అనగానే మనం 1 కోటి రూపాయలు ఇస్తామని తింటారా? అమ్మో నేను విషయం ఉంది అంటే మన బుద్ధి నిర్ణయిస్తుంది దాంట్లో విషం ఉంది, నువ్వు తినొద్దు, చెయ్యొద్దు అని చెప్తుంది.
అప్పుడు మనకి మన మనసు చెప్పిన దాన్ని ఇమీడియట్గా ప్రేరేపించకుండా బుద్ధి ఏం చెప్తుంది, మనకి ఇది కావాలా, నీడుందా లేదా అనేది మనం అక్కడ నియంత్రించుకోవచ్చు మన మనసుని. అంటే మన బుద్ధే మన మీద ప్రభావం చూపిస్తుంది. మనసు ఇక్కడ కోతి లాంటిదని అందరికీ తెలుసు. అది ఏంటంటే అటు పరిగెత్తన్నాడు, ఒక్క నిమిషం దగ్గర ఒక తిన్నగా ఉంటుంది. ఈ చెట్టు మీద నుంచి ఆ చెట్టు మీదకి, ఆ చెట్టు మీద నుంచి ఈ చెట్టు మీదకి, ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడు మన బుద్ధిని ప్రవేశపెట్టుకుని దీంట్లో వెళ్తుంటే ఆ గులాబ్ జామ్ తినొద్దినప్పుడు అసలు ఆ ఫ్రెండ్ అంటే తనకు నచ్చడు జనరల్గా. ఆయన ఏం చెప్పినాడు, కానీ ఇప్పుడు లాస్ట్ మూమెంట్లో తను వచ్చి ఇందులో విషయం ఉందంటే ఆగిపోయాడు కదా. ఆగిపోయినప్పుడు తన ఆకలిని మర్చిపోయాడు, తన ఇంటెన్షన్ మర్చిపోయాడు, నీరసాన్ని మర్చిపోయాడు, అన్నిటినీ మర్చిపోయి ఎంత నకనకలాడిపోతున్నా కూడా ఆ యొక్క దాన్ని వదిలేశాడు. అక్కడ ఆ స్వీట్ తినాలన్న కోరికని నిర్దాక్షిణ్యంగా వదిలేశాడు. ఎందుకు వదిలేశాడు? ఆ బుద్ధి ప్రేరేపించింది. తింటే చచ్చిపోతావు, ఎన్ని డబ్బులు వచ్చినా ఏం చేసుకుంటావు, ఏం చేయలేం కదా. సో ఇక్కడ కూడా మనం మనీ కావాలన్నా ఏదైనా చెయ్యాలన్నా కంపారిజన్స్ పెట్టుకున్నప్పుడు మన బుద్ధిని ప్రవేశించుకుంటే ఓకే ఇది మనకి నీడు నిజమే. ఇప్పుడు మనకి ఇల్లు వెళ్ళాలి, చెయ్యాలి, వెళ్ళాలి, సంపాదించి ప్రతి ఒక్కరికి ఒక గోల్ ఉంటుంది. ఆ గోల్ అచీవ్ చేయడం అనేది ఏంటంటే అలాంటి వాళ్ళని చూసి అలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తే, అలాంటి వాళ్ళతో తిరిగితే మనకు కూడా అలాంటి వాళ్ళ ఐడియాస్ వస్తాయి. ఐడియాస్ వచ్చి మనం ఎప్పుడు కూడా ఆ ఐడియాస్లోనే అంత లెవెల్కి రీచ్ అవుతాం. వాళ్ళతో మనం ఏం చేస్తాము, వాళ్ళు వెళ్ళిపోతున్నారని ఆత్రతతోనో, వాళ్ళు వెళ్ళిపోతున్నారని కోపంతోనో, జలసీతోనో మనల్ని మనం ఇచ్చేసుకుంటాం. అవన్నీ కూడా స్పిరిచువల్లో ఎప్పుడైనా సరే మన లోపల అలాంటి గుణాలు ఉంటేనే ఎదుటి వాళ్ళ కనిపిస్తాయి అంటండి. ఒక మనిషి ఎలా కనిపిస్తున్నా, చేస్తున్నా, ఏదైనా అవుతున్నా కూడా అలా రిఫ్లెక్ట్ అవుతుంది. మంచి కనపడకుండా మనకు అలాంటివి కనిపిస్తున్నాయి, కంపారిజన్స్, కోపాలు, జలసీ వస్తుంటే మన ఇన్నర్లోనే ఉంది. అది కనెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ జస్ట్ థాట్ ప్రాసెస్ షిఫ్ట్ చేసుకోవటం. ఇప్పటి వరకు మనకు తెలియలేదు కదా. ఇప్పుడు ఏదైనా కావాలి అంటే ఉన్నదానికి సంతృప్తి చెంది కావాల్సిన దాన్ని పొందాలన్నప్పుడు మన టైం పీరియడ్ మాత్రం ప్రతిదానికి కంపల్సరీ ఇంపార్టెంట్. ఎప్పుడైతే టైం పీరియడ్ అని ఉంటుందో ఆ టైం పీరియడ్ మనం పెట్టుకుంటామో అప్పుడు మన సబ్ కాన్షియస్ మైండ్ కూడా యాక్సెప్ట్ చేస్తుంది. రియాలిటీగా మనకి అనుగుణంగా వర్క్ చేస్తాము, యాక్షన్ పార్ట్లో చేస్తాము. 1 yearలో ఈ గోల్కి రీచ్ అవ్వాలంటే ఆ 1 yearలో ఆ గోల్కి రీచ్ అవ్వగలుగుతాం. ఇక్కడ కూడా మనకి మన రిలయన్స్ అధినేత అంబానీ గారి వీళ్ళు ఉన్నారు. ఇది చాలా మందికి తెలిసిన స్టోరీనే. ఆయన ఫస్ట్లో స్టార్టింగ్లో ఆయనకి చేసినప్పుడు టీ అనేది 5 రూపాయలు బయట కొంటే చాలా మంది తాజ్ హోటల్కి వెళ్ళి టీ తాగేవాళ్ళంట. ఎందుకు తాగేవాళ్ళు? ఆయన టీకి 5 రూపాయలు, బిజినెస్కి ఇచ్చి 95 రూపీస్ పెట్టి ఐడియాస్ అంటే అక్కడ డబ్బున్న వాళ్ళందరూ ఎలా ఉంటారు, వాళ్ళ హావభావాలు ఏంటి, వాళ్ళ ఐడియాస్ ఏంటి, వాటన్నిటిని కూడా ఇంటెన్షన్స్ తెలుసుకుని ఈరోజు ఆయన 0 నుంచి కదా ఆయన స్టార్ట్ అయింది లైఫ్ అంతా. ఈరోజు నెంబర్ 1 పొజిషన్కి వీళ్ళు వెళ్ళారు అంటే ఎలా వెళ్ళారు? ఆ ఐడియాస్ అన్నీ కూడా అలా ఇంప్లిమెంట్ చేసుకున్నారు వాళ్ళల్లో. ఇక్కడంతా కూడా కంపారిజన్ చూడండి. ఇప్పుడు మనం అనుకున్నాం ఇందాక కంపారిజన్లో ఆయన టీ తాగితే 5 రూపాయలు ఫ్రెండ్స్ అందరూ వాదించేవాళ్ళు అంట. ఏంటి నువ్వు 5 రూపాయలు టీకి తాజ్ హోటల్కి వెళ్ళి ఎందుకు తాగుతున్నావు, అక్కడికి వెళ్ళి ఎందుకు చేస్తున్నావు, ఇంత డబ్బులు వేస్ట్ చేస్తున్నామని. ఆయన అప్పుడు అలా వెళ్ళబట్టే ఈ రోజు నెంబర్ 1 పొజిషన్లో వాళ్ళు ఉన్నారు. అలాగే మనం అక్కడికి వెళ్ళినప్పుడు మన కంపారిజన్స్ పెట్టుకోకుండా, జలసీలు పెట్టుకోకుండా మనం వెళ్ళాలనుకున్న వాళ్ళతో ఏ లక్ష్యాలు ఉన్నాయి, బిజినెస్లో వెళ్ళాలనుకుంటున్నారా, కెరియర్లో వెళ్ళాలనుకుంటున్నారా, లేదా ఒక జాబ్లో వెళ్ళాలనుకుంటున్నారా, లేదంటే ఒక హీరోగా వెళ్ళాలి, మీ ఇష్టం, మీ ఫ్యాషన్ ఏది ఉందో దాన్ని వెళ్ళాలనుకున్నప్పుడు వీటన్నిటిని మనం అట్రాక్ట్ చేసుకునే వేలో మనీ అయితే మనీ వాళ్ళందరూ ఎలా సంపాదించారు, ఎలా వెళ్ళారు, ఎలా చేశారు, నేను కూడా అలా వెళ్తున్నాను అనే వేలో వాళ్ళని చూసి ఒక ఇన్స్పిరేషన్గా పెట్టుకొని నేను ఒక 1 yearలో 2 yearsలో 3 yearsలో నేను అలా ఎదగబోతున్నాను అని పెట్టుకున్నప్పుడు మన తృప్తిగా వెళ్తాం. ఆ గోల్స్ అనేవి దారిలో వెళ్తాయి. వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలి. అప్పుడు మనకి ఏంటంటే పాజిటివ్గా వెళ్తాం. అదే నెగిటివ్గా వెళ్తే జలసీ కంపారిజన్స్ పెట్టుకుంటే ఏమవుతుంది, మనం ఎదగలమా? ఎంతసేపు మనం ఆ జలసీ కోపంతో మనమే కాల్ చేసుకుంటూ ఉంటాం. నిప్పు మనం పట్టుకుంటే మనకు కాలిపోయినట్టుగా మనలో ఉన్న దుర్గుణాలు మనకే కాల్ చేస్తాయి. ఎక్కడ కూడా ఒక అడుగేయలేము, ఎక్కడికి సక్సెస్ రాదు, మనం ముందుకెళ్ళలేము. అందుకే మన డబ్బుని అట్రాక్ట్ చేసుకోవాలి, మనం ఏదైనా చెయ్యాలి, మేనిఫెస్టేషన్ చేసుకోవాలి, ఏదైనా వర్కౌట్ చేసుకోవాలంటే ఫస్ట్ మన సబ్ కాన్షియస్ మైండ్ని మనం క్లియర్గా తెచ్చుకోవాలి. మనకి ఏం కావాలి, ఏం కోరికలు ఉన్నాయి, మన దీంట్లో అబద్ధాలే మన దగ్గర లేదు, కానీ దాన్ని నమ్మించడంలో ఈ కంపారిజన్స్ వదిలేసుకొని మనకి ఏదన్నా కూడా మనం అచీవ్ చేస్తాము, నేను ఆనందంగా ఉన్నాను, ఇలాగా మారుతున్నాను, ఆ వేలో ఆ డ్రెస్ స్టైల్లో మిమ్మల్ని మీరు చూసుకోండి. ఎప్పుడైతే అలా చూసుకుంటారో మీరు ఖచ్చితంగా ఆ గోల్కి వెళ్తారు. అదే కంపారిజన్స్ పెట్టుకుంటే మాత్రం ఎప్పటికీ మనం వెళ్ళలేము, రీచ్ అవ్వలేము.